హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్స్ 1 and 2 దగ్గర అయితే ఉన్నాము. ప్రజెంట్ మనకు వచ్చేసి 1 and 2 దగ్గర అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో చూస్తున్నారు కదా, ఇదే మీరు ఏదైతే చూస్తున్నారో ఐకానిక్ టవర్, ఇది వచ్చేసి ఐకానిక్ టవర్ 2. మొత్తం దాని పక్కనే ఉంది ఇది ఐకానిక్ టవర్ 1. ప్రజెంట్ మనకు ఈ ఐకానిక్ టవర్ 1, 2 అనేది వచ్చేసి సాపూర్జీ పాలంజీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని అయితే. చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే ఐకానిక్ టవర్ సంబంధించిన ఐరన్ రాడ్స్ కానీ వాటికి కావాల్సిన మొత్తం అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఉన్నాయి. మొత్తం బేసిక్స్ వర్క్స్కి ఏమేమి కావాలో అన్నీ అయితే తీసుకొని వచ్చేస్తున్నారు, ఇక్కడైతే దించేస్తున్నారు. సో ఇంకా ఐకానిక్ టవర్ దగ్గరికి అయితే చూద్దాం ప్రజెంట్ ఎలా ఉందో ఏంటో అక్కడైతే. సో ఈ లారీలు ఉన్నాయి కదా, ప్రజెంట్ అక్కడ ఏంటంటే కాస్త బురద అయితే ఉంది. ఆ బురదని జేసీబీలు క్లియర్ చేసి లారీలతో ఎత్తేసి బయటకి అయితే పంపించేస్తున్నారు. చూడండి, అంటే ఇక్కడంతా బోర్డింగ్ సన్స్ కూడా పెట్టేసుకున్నారు, అంటే జాగ్రత్తలకు సంబంధించిన బోర్డింగ్, ఎందుకంటే వర్కులు జరుగుతున్నాయి కదా. సో చూస్తున్నారు కదా, చూడండి ఇది వచ్చేసి ఐకానిక్ టవర్ 2. మొత్తం అక్కడైతే బురద క్లియరెన్స్ పనులు అయితే జరుగుతుంది. కాస్త బురద ఉంది, అది కూడా మొత్తం నీట్గా క్లియర్ చేసి బయటకి అయితే పంపించేస్తున్నారు. అది వచ్చేసి ఐకానిక్ టవర్ 1. అది ఇదేంటంటే ఒక లారీ ఇలా ఉంటుంది, ఒక లారీ లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఈ లారీ వెళ్తుంది, మరి వెనకాల ఉన్న లారీ మళ్ళీ వచ్చి ఇక్కడ ఆగుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, మొత్తం వచ్చేసి లైటింగ్ అన్నీ కూడా పెట్టుకున్నారు. మొత్తం ఒక వే అయితే మొత్తం నీట్గా క్రియేట్ చేసి పెట్టుకున్నారు. మొత్తం ఇది క్లీనింగ్ కోసం అయితే ఇలా అయితే వేసుకున్నారు, ఒక మెట్లాగా నీట్గా. చూస్తున్నారు కదా, ఒక వేలాగా అయితే పైకి వేసుకొని మొత్తం పైన ఉన్న బురద అడ్డుకుంటే అదంతా నీట్గా క్లియర్ చేసుకుంటున్నారు. మొత్తం మెట్లాగా వేసుకున్నారు చూడండి, పైకి ఎక్కడానికి అయితే నీట్గా మొత్తం నీట్గా చేసుకున్నారు. ఇక్కడ మొత్తం నీట్గా క్లియర్గా చేసుకున్నారు. ఐరన్ రాడ్స్ కానీ ఇక్కడ ప్లేస్ కూడా మొత్తం చాలా అంటే చాలా నీట్గా అయితే చేసి పెట్టుకున్నారు. సో ఇది ఎందుకు వేసుకున్నారంటే పైన ఉన్న ఐరన్ రాడ్ల దగ్గర ఉన్న మొత్తం, అలాగే దీని మీద బురద అంటుకున్న మొత్తం వాటి మీద ఉన్న బురదని మొత్తం అయితే నీట్గా అయితే రుద్దేస్తున్నారు. అయితే కొన్ని అయితే అక్కడ ఐరన్ రాడ్స్ దొంగిపోయినాయి, అవంతా క్లియర్ చేసేస్తారు. వాటి కోసం అయితే ఇవి వేసుకొని వర్క్స్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ ఎలా ఉందో మొత్తం నీట్గా చేసేస్తున్నారు ఐకానిక్ టవర్ 2 దగ్గర అయితే. ఈ రెండు కూడా ఒకే కంపెనీ, సాపూర్జీ పాలంజీ కంపెనీ వాళ్ళైతే ఈ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. ఈ రెండు కూడా దాదాపు 40 అంతస్తులు అయితే ఉండబోతుంది. ఒకసారి లోపలికి అయితే వెళ్దాము. అంటే చాలామంది వర్క్ చేసేటప్పుడు వీడియో తీయచ్చు కదంటారు, వర్క్ చేసేటప్పుడు అలౌ చేయరండి, ఎందుకంటే వర్క్ చేస్తున్నారు కదా, దానివల్ల ఏంటంటే డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి లోపలికి అయితే అలౌ చేయరు. ప్రజెంట్ ఇప్పుడు మనం ఐకానిక్ టవర్ లోపలైతే ఉన్నాము. కాకపోతే మొత్తం నీట్గా అయితే క్లీనింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. లైట్స్ కూడా మొత్తం వేసుకున్నారు, లైట్స్ కూడా వేసుకొని అయితే వర్క్స్ అయితే చేసేలాగా ఉన్నారు నైట్ పూట. ఇవన్నీ రూములు అనుకుంటాను. ప్రజెంట్ మనకు చూడండి ఎలా ఉందో, ఇవంతా రూమ్లు. ఇవంతా మట్టి పేరుకుపోయింది కదా, ఇవి మొత్తం కూడా నీట్గా అయితే రుద్దేస్తున్నారు.
అంటే ఇక్కడ నేమ్స్ చేసుకున్నారు T2 1D T2 1B అలా అని చెప్పేసి. చూడండి ఎంత గీకేస్తున్నారు. ఇదంతా బురదంటే మొత్తం నీట్గా అయితే గీకేస్తున్నారు. నీట్గా అంటే నీట్గా గీకేస్తున్నారు. ప్రజెంట్ ఇదండి ఐకానిక్ టవర్ 2 దగ్గర అయితే. ఇప్పుడు 1 దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాము. ఇది వచ్చేసి మనకు ఐకానిక్ టవర్ 2 దగ్గర. ఐకానిక్ టవర్ 1 ముందు అయితే కొంచెం బురద అయితే ఉండే, అదంతా మొత్తం నీట్గా చేసి తీసేసి లారీలాగా అయితే ఎక్కిచ్చేస్తున్నారు. ఇప్పుడు ఐకానిక్ టవర్ లోపలికి అయితే వెళ్దాము. కదా మొత్తం ఒకటైతే బురద తీసి ఒక దగ్గర వేస్తుంది, ఇంకోటైతే ఆ బురద తీసి మళ్ళీ లారీలోకి అయితే ఎక్కిచ్చేస్తుంది. జస్ట్ బురద మాత్రమే రిమైనింగ్ వాటర్ వాటరింగ్ అంతా అయిపోయింది నీట్గా అయితే. ఇప్పుడు ఐకానిక్ టవర్ 2 దగ్గరికి అయితే వెళ్దాము. 1 దగ్గరికి అయితే వెళ్దాము. ప్రజెంట్ 1 దగ్గర చూడండి ఎలా ఉందో. మొత్తం ఇవన్నీ చూడండి ఐరన్, ఇవన్నీ మొత్తం లాస్ట్ అప్పుడు వేసారు కదా, సో అవన్నీ మా వేస్టేజ్ అంతా తీసేస్తున్నారు. ఐరన్ రాడ్స్ని వంగిపోయినట్టు కానీ ఇంకా పనికి రాదనుకున్న ఐరన్ రాడ్స్ని మొత్తం తీసేస్తున్నారు. మంచుకున్న ఐరన్ రాడ్స్ని అయితే ఉంచుతున్నారు. చూస్తున్నారు కదా. ఇవన్నీ ఐరన్ రాడ్స్, పనికిరాని ఐరన్ రాడ్స్ మొత్తం తీసి అయితే పక్కన పడేస్తున్నారు ఐకానిక్ టవర్ 1 దగ్గర అయితే. వంగిపోయినట్టు కానీ, ఎందుకంటే ఇదంతా ఆల్మోస్ట్ 7 years పాటు వాటర్లోనే ఉండింది కదా. మొత్తం లోపలైతే పనికి రానిట్టు మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసేస్తున్నారు. చూడండి లోపల ఇది. ఐరన్ రాసి మొత్తం పైన పనికిరాని ఐరన్ రాసి మొత్తం తీసేస్తున్నారు. మొత్తం వంచి తీసేస్తున్నారు నీట్గా. పనికిరాని ఐరన్ రాడ్స్ మొత్తం ఏదైతే బాగుందో దాన్ని మాత్రమే ఉంచుతున్నారు. రిమైనింగ్ అంతా రిమూవ్ చేసి కొత్తదైతే రీప్లేస్ చేస్తారు. 2 మెట్లులాగా పైకి ఎక్కడానికి అయితే వేసుకున్నారు. అయితే పైకి వెళ్ళడానికి అయితే వేసుకున్నారు. చూడండి మొత్తం పైన చూడండి ఎలా ఉందో. అసలు మొత్తం పైన ఉన్న పనికిరాని ఐరన్ రాడ్స్ మొత్తం తీసేస్తున్నారండి. ప్రజెంట్ ఐకానిక్ టవర్ 1 దగ్గర ఇదే పరిస్థితి. సో ఇదండి మనం వచ్చేసి ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర అయితే ప్రజెంట్ అయితే ఇలా అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎండ్ కార్డులో మీకు ఐకానిక్ టవర్ 3, 4, 5 కూడా ప్రీవియస్ వీడియోలో పెట్టున్నాను, అది కూడా మీకు ఎండ్ కార్డులో ఇస్తాను, అది కూడా చూసేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.